పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాయలు దాక్కుండా మరి నా మీద నా అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ పేరున మరి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు, నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకునేదానికి నేను మొదటి మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎల్కే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ గురించి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండగానే మీకు పైకి దాకా చూసినండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది అది కాదు. వరంగల్లో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించాను నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక రౌడీకి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత సుమంత్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది? నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇయాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. సరే మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిన, వీడ కూర్చోండమ్మా, దీని నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను నమ్ముతారు కదా, పోలే. ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగున్న ఇంటికి పోతా, ఏం బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడు. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడు ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పట్టుకుపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాళ్ళ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, నేను అన్నీ చదివిస్తున్నా నా మనోరాలను.
నా ఎవరు మా చిన్నప్పటి కూడా లండన్ పోతున్నాం, మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉంటుంది ఉండదు అది. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో కవిత గారు అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను ఆయన ఫోటో పెట్టలేదు, మరి కొత్త రూపాయలు బడ్ చేసిండు, ఈ మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, అది ఇచ్చిండు, వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ అనేది కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు, అంతా రమ్ముతారు. ఎందుకంటే నేను 3 వరకు 2000 ఫోన్ పెట్టుకునేది, ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలని పెద్ద చూడాలి అంటే నాకు 500 మంది ఫోన్ చేసి చెప్తారు, ఉండా సుస్మిత.com కొట్టి చూడు, చూస్తే వెళ్తుంది అని చెప్పింది. అంతలో మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమిస్తారు. ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయన కూడేది కూడా వాళ్ళే. ఇప్పుడు నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా, మీరు నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూస్తాడో గలీజ్ ఉంటుంది అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి ఛాయ్ అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ ఛాయ్ ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. నేను కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా ఉంది. ఇది ముందే టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను పోను. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కారులో తిరిగాను, గమనించింది లేదు, కారులో తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకరంటే తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి. మీరు చూసి నా వల్ల కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను, ఎప్పుడు చూడండి అందరూ చేయండి. ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాదు. మళ్ళా తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను, ఎందుకంటే ఆమె కూడా ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మా ఇంటికి 3 సార్లు వచ్చిండు, ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేరు నరేందర్ రెడ్డి కొంతమందికి నమస్తే పెట్టాలని చాలా ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం ఉన్నప్పుడు చూసేది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు 3,000 కొట్టాడు, అది 2,000 కొట్టు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొనంబర్లు చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు టార్గెట్ నేను గీరుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతగా ఎక్కువ చెప్పాను, ఎవరికి ఎవరు కాదు.
నేను చూసిండు మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను. ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మది అని చెప్తుంది. భార్య బామ్మది అని నువ్వే చూసుకోవాలా అని చెప్తా. ఇది చదివేటప్పుడు ముంగట ఉండాలి బామ్మది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి లేదు, నాకు టార్గెట్ అంటే లేదు లేదు. ఈ గ్యాప్ ఫీల్ చేసుకోవడం మీ రాజకీయ అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరిగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని, మీరే మాట్లాడుతున్న అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. చెప్పండి మా వంట బాగున్నా అని అడగండి చెప్తాను, బెల్జియం మీద నాకు కరెక్ట్ ఉన్నాయని అడగండి చెప్తాను. ఇంతకన్నా ఇక నేను అంటే మీరు ఆషామాషి వ్యక్తి నేనేం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు, కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది ముట్ల నాను మహేష్ అని చెప్పింది. అందుకే నేను ప్రెస్ ముగటికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలే. అంటే నా పనులు అంతే ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా కట్టించేసిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవన్న నా మాట లేదు, ఆయన మాట నేనెంట. ఒకవేళ తప్పు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సెట్ చేసేస్తాను.